నమస్తే అందరికి. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామంలో మీకు ఎన్నో నామాలు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ, ఈ నామం చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది, మొహమాటంగా ఉంది, సిగ్గుగా ఉంది. లైక్ సిగ్గు ఇన్ ద సెన్స్ లైక్ ఎందుకో చాలా డిస్కంఫర్ట్‌గా ఉందన్నమాట. లైక్ నాకు డిస్కంఫర్ట్ అంటే లైక్ ఎలా దీన్ని తీసుకుంటారో నాకు తెలీదు. సో, ఈ నామం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసాక దీని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందామండి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తన్యే నమః. ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే, అయ్యవారు ప్రేమ రత్నాన్ని పొందడానికి అమ్మవారు తన యొక్క స్తన్యములు అందించింది అని అర్థం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ అర్థం ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారు అయ్యవారు యొక్క లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. వైష్ణవ వాగ్దేవతలు ఎందుకు ఈ నామం ఎక్స్‌ప్లెయిన్ చేశారు, ఎందుకు ఈ నామం ఇక్కడ పెట్టారు అంటే, అమ్మవారి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, అయ్యవారి మీద అమ్మవారికి ఎంత ప్రేమ ఉంటుందో, అలాగే అమ్మవారి మీద అయ్యవారికి ఎంత ప్రేమ ఉంటుందో, వాళ్ళ ఇద్దరి ప్రేమ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి నామం ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే స్తన్యముల గురించి ఇక్కడ ఎందుకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా అంటే, మనందరికీ కూడా లైక్ మదర్ అంటే మనకందరికి గుర్తొచ్చేది అమ్మ యొక్క స్తన్యం అని గుర్తొస్తూ ఉంటాయి. అంటే మనం ఇలా ఉన్నాము అంటే, మనం ఇలా జీవనం గడిపిస్తున్నాం, ఎంత ఎదిగాము అంటే కేవలం మనకి అమ్మ పాల ద్వారానే కదా! సో, అవన్నీ కూడా మనకి పొందేది ఏకైక స్థానం అదొక్కటే కదా! దాన్ని గౌరవించండి అని చెప్పడానికి వైష్ణవ వాగ్దేవతలు మనకి ఇలా అందించారనమాట. లైక్ జనరల్‌గా మనం అందరం కూడా రాంగ్ ఇంటెన్షన్‌తో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా రాంగ్ ఇంటెన్షన్‌తో మనం అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అవన్నీ కూడా మనకి అమ్మతనం తప్ప అక్కడ ఏం కనిపించదనమాట. సో, ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే, అమ్మవారు అయ్యవారి ప్రేమను పొందడానికి తన యొక్క స్తన్యములు బదులుగా అందించిందని అని ఇక్కడ అర్థమవుతుంది కదా! ఇక్కడ వాళ్ళిద్దరి యొక్క ప్రేమ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అలాగే అమ్మవారి స్తన్యములు అంటే నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది. మనకి మూకపంచతిలో మూకపంచతిలో మనకి మోగశంకర్లు కూడా అమ్మవారి యొక్క స్తన్యల గురించి వర్ణిస్తూ ఉంటారు. అంటే కాంచీపురంలో పెద్ద పెద్ద స్తన్యములు వేసుకొని, అంటే ఈ యొక్క భారం అంతా కూడా తన యొక్క స్తన్యముల మీద మోస్తుంది అన్నట్టుగా అమ్మవారు తన యొక్క పెద్ద పెద్ద స్తన్యములు వేసుకొని కొంచెం వంగి కూర్చుంది అని చెప్పేసి మనకి మూకపంచతిలో కూడా మూకశంకర్లు చెప్పే శ్లోకం అన్నమాట ఇది. సో, ఇలా అమ్మవారి యొక్క స్తన్యములు, ఒకటి మనకి సూర్యుడు, ఒకటి చంద్రుడు అన్నమాట. మనందరం కూడా పోషణ పొందుతున్నాము, వర్షాలు పంటలన్నీ పండుతున్నాయంటే అది కేవలం మనకి అమ్మవారి యొక్క స్తన్యము. లైక్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే మనకి లైక్ ఎవరో ఒక మహాకవి అమ్మవారి స్తన్యముల గురించి స్తోత్రం చేస్తూ ఇలా ఒక పద్యం రచించారనమాట. ఆ పద్యం ఏమిటి అంటే, అమ్మ నీ స్తన్యంని 6 ముఖాలను షణ్ముఖుడు తాగేస్తూ ఉంటాడు. అలాగే ఏనుగు ముఖంతో ఉన్న వినాయకుడు కూడా నీ స్తన్యము పాలు పుచ్చుకుంటూ ఉంటాడు. మమ్మల్ని ఎలా పోషిస్తావమ్మా అంటే, అమ్మవారు తన యొక్క స్తన్యాన్ని ఒక స్తన్యం చంద్రుడు, ఒక స్తన్యం సూర్యుడి కింద తీసుకుని మనందరినీ కూడా పోషిస్తా అని చెప్పేసి మాట ఇస్తుందన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క ప్యూర్ మాతృత్వం అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే లైక్ మనకి ఇప్పుడు పంటలు అవన్నీ పండుతున్నాయి అంటే మనకి సూర్యుడి వల్ల పంటలు పండుతూ ఉంటాయి. సో, చంద్రుడి వల్ల మనకి మెడిసిన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి పోషణ చేయడానికి అమ్మవారు తన యొక్క స్తన్యాలని సూర్యచంద్రుడి కింద మార్చుకుంది. అంటే ఇంత పెద్ద యూనివర్స్ అంతా ఏ తల్లి ఎవరైతే మనకి జగజ్జగిన అమ్మవారు అన్నమాట. ఆ అమ్మవారు మనందరిని పోషించడానికి కేవలం ఒకే ఒక మార్గం ఏదైతే ఉందో అది స్తన్యాలు. కాబట్టి వాటిని మనం గౌరవించాలి. వాటిని మనం ప్రేమగా అంటే లైక్ ప్రేమ ఇన్ ద సెన్స్ లైక్ మాతృత్వంతో చూడాలన్నమాట. దాన్ని మనం రాంగ్ ఇంటెన్షన్‌తో, నెగెటివ్ ఇంటెన్షన్‌తో మనం చూడకూడదు. అలాగే అందరూ అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఈ లైన్స్ ఇక్కడ పెడుతున్నారు, ఎందుకు ఆవిడ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ప్రతి ఒక్కటి అమ్మవారి గురించి ఏం తెలుసుకుందాం అనుకున్నా, ఎలాంటి నామమైనా కూడా దాని వెనకాల ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది తప్ప దాంట్లో రాంగ్ ఇంటెన్షన్ ఎట్టి పరిస్థితిలో ఉండదన్నమాట అండి. సో, నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా చిన్నగా, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది ఈ నామం. ఎందుకంటే దీని గురించి అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదన్నమాట. సో, అవన్నీ కూడా అమ్మవారి ప్రేమ అంతే. ఆ ప్రేమ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఈ నామం అన్నమాట. సో, నాకు తెలిసి వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తీక్ నెక్స్ట్ నామంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, ఈ వీడియో కొంచెం చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకో అర్థం చేసుకోండి మీరే. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.